నిన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాడే ఆ మనిషి ఎవరు? ఎవరో చెప్పరా? నాన్సెన్స్. నాకొస్తున్న కోపానికి డోంట్ యు ఇరిటేట్ మీ రంజిత్. ఆఫ్టర్ ఒక చిన్న కుర్రాన్ని మన దారి నుంచి తప్పించడానికి కుదరలేదంటే యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆ ప్రయత్నంలో నువ్వు ఇంకా ఇంకా ఎక్కువ మంది కనిపించి మనల్ని పాతి పెట్టడానికి ఓ పెద్ద గొయ్యి తవ్వించడానికి సహాయపడుతున్నావు. లేదు సార్, ఆ మధువుకి నా మొహం కనిపించకుండా జాగ్రత్త పడ్డాను. ఏం చేశావు? ముఖానికి గుడ్డ కట్టుకుని వెళ్ళాను, అతను నన్ను చూడలేదు. థ్యాంక్ గాడ్. గుడ్డిలో మెల్ల. ఓకే, ఈసారైనా గట్టిగా ప్రయత్నించు. రంజిత్, ఇంకోసారి నువ్వు నా దగ్గరకు వచ్చి ఆ కుర్రాడు మిస్ అయ్యాడు అన్నావో you may go. Go. బాబోయ్. హలో హలో, లోపలికి రావచ్చా? రండి. అంత పని ఎందుకులేండి, మీతో ఒకే ఒక మాట చెప్పిపోదామని వచ్చాను. ఒక్క మాటతో మీరెక్కడ వదిలి పెడతారండి? మొదలెట్టండి. మీరు నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. ఇబ్బందా? నేనెక్కడ పెట్టానండి బాబు? నిజం చెప్పేనా? చెప్పండి. రాత్రి మీరు నన్ను క్షణం కూడా నిద్రపోనివ్వలేదు. నేనేం చేశానండి బాబు? రాత్రి నా మానం నేను ఇదిగో ఈ బెడ్రూమ్ లోనే తలుపులు వేసుకుని మరీ పడుకున్నాను. మీరు తలుపులు వేసుకున్నా నా తలుపుల్లోకి వచ్చేశారు. మీరు నేను కలిసి తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళినట్టు కలొచ్చింది. ఆ తాజ్ మహల్ దగ్గర మీరు నేను. ప్లీజ్, మీరు మళ్ళీ తాజ్ మహల్ గురించి ఎత్తకండి. మీరు ఆ విషయం ఎత్తితే ఇప్పుడప్పుడే ఆపరు. ఈలోగా నేను సైకిల్ వేసుకుని ఆగ్రా వెళ్ళి తాజ్ మహల్ కట్టిన షాజహాన్ తో మాట్లాడి మరీ రావచ్చు. ప్లీజ్. చాలండి, అలా కల్లోకి వచ్చి ఇబ్బంది పెట్టేయడమేనా? చూడండి, అదేదో నాకు తెలియకుండా జరిగిపోయి ఉంటుంది. ఇక మీద అలా జరగకుండా ప్రయత్నిస్తాను. రోజు అలా రమ్మనే అడుగుతున్నాను. గీత, ఐ షుడ్ టెల్ యూ సంథింగ్. ఏమిటి? పోనీ ఓ 5-6 నెలలు అయితే మీ నాన్నగారు మన పెళ్లి కొప్పుకుంటారనే నమ్మకం నీకుందా? 5-6 నెలలు కాదు కదా, 6-7 ఏళ్ళు ఆగినా మా వాళ్ళు ఈ పెళ్లి కొప్పుకోరు. నేను మా బావనే చేసుకుని తీరాలని వాళ్ళ పట్టుదల. ఆల్ రైట్, నిన్ను మీ బావకిచ్చి పెళ్లి చేసే ఏర్పాట్లు మీ వాళ్ళని చేసుకోమను. మధు, మన పెళ్లి ఏర్పాట్లు మనం చేసుకుందాం. అంటే తల్లిదండ్రులు మూర్ఖంగా అడ్డుపడితే పిల్లలు తమకు తాముగా పెళ్లిళ్ళు చేసుకోవడానికే ఈ గుళ్ళు గోపురాలు ఉన్నాయి. కాబట్టి రేపు మనం అమ్మవారి గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాం. అది కాదు ఇది కాదు ఏమీ లేదు. నువ్వు రేపు సరిగ్గా 10 గంటలకి ఆఫీస్కి అని చెప్పేసి గుడి దగ్గరకు వచ్చేసాయి. నేను నీ కోసం ఓ చేత్తో జీలకర్ర బెల్లం, మరో చేత్తో మంగళసూత్రం పట్టుకుని మొబైల్ పెళ్లి పందిలా వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే? సే ఓకే. మిగతా మంత్రాలు మాకు అబ్బాయి పుట్టే చదవచ్చు. మీ ముందుగా మాంగళ్యం తంతున ఆయన తంతేదో కానివ్వండి, పని అయిపోతుంది. మిస్టర్ మధు, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నావట. ఆ నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. ఇది అన్యాయం నాన్న. ఏమిటి అన్యాయం? మాకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి ఎంత ధైర్యం నీకు? ఇంటి పద. అది కాదు నాన్న. ఇన్స్పెక్టర్, ఈ పెళ్లి తనకి ఇష్టమే. నేను రాజుని కిడ్నాప్ చేసి తీసుకురాలేదు. తను తానుగా ఇష్టపడి. నో ఎక్స్ప్లెనేషన్స్. ఎస్ఐ గారు, మేజర్లైన ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంటే అడ్డుపట్టడం ఆపడం నేరం. యు నో దట్ వెరీ వెల్. నో ఆర్గ్యుమెంట్స్. అవన్నీ రేపు పొద్దున కోర్టులో చెబుతూ గానీ. కమాన్ మావ్. మధు, మధు.
నీ భార్యని కావాలి. ఆ ఒక్క కోరిక. నువ్వు నా దానివి, నా భార్యవి. చాలు మధు, నాకిది చాలు. అలా భర్తననే బిరుదును నాకు మిగిల్చి తను సుమంగళిగా సగర్వంగా వెళ్ళిపోయింది. ఐఎమ్ సారీ. మీకు గతాన్ని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టినా మీరేమిటో మీ మనసేమిటో తెలుసుకునే అవకాశం నాకు కలిగింది. మీ అల్లుడు మైకేల్ బీహార్లో ఏదో కాంట్రాక్ట్ ఒప్పుకుని తన భార్యా బిడ్డల్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాడు. కానీ ఒక నెల రోజుల క్రితం అక్కడ ఒక కారు ప్రమాదంలో మరణించాడు. చలపతిరావు గారు, మీ అమ్మాయికి రాకూడని కష్టాలు వచ్చాయి. ఒకవైపు భర్త పోయాడు, మరొక వైపు కన్నబిడ్డ అమ్మా అని ఆప్యాయంగా పిలవలేని మగవాడైపోయాడు. ఫాదర్, నా కూతురు నా మాట కాదని పరాయి మతం వాడిని పెళ్లి చేసుకున్న కోపంతో నువ్వెక్కడున్నా సుఖ సంతోషాలతో బ్రతకలేవు అని ఆ రోజు శాపం పెట్టా. పాపిస్తున్నారు. నా శాపం నిజమైంది. నా కూతుర్ని విధంగా చూసుకోవడానికి నేను ఇంకా బ్రతుకున్నాను. అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? ఒక్కసారి చూడాలనుంది. నేను చూసి వారం రోజులైంది. లక్ష్మికి రాజమండ్రిలో మేరీ అని ఒక ఫ్రెండ్ ఉంది. బహుశా అక్కడికి వెళ్ళిందేమో. ఫాదర్, ఇన్నాళ్ళు అమ్మాయి మంచి చెడ్డలు చూశారు. మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఆ పసివాడు కూడా అమ్మాయితో ఉంటున్నాడు కదా, ఒక్కసారి నా మనవణ్ణి చూసుకోవాలనుంది. వెళ్ళొస్తాను. మీ మనవని చూసుకోవాలంటే ఇప్పుడే చూపిస్తాను రండి. కమా. ఇదిగో మీ మనవడు. వాక్ వాక్. వాక్. గుడ్ గుడ్ గుడ్. రాజా రా. గుడ్. నౌ రన్ రన్. రన్. Very good. Good, good. Very nice of you. Come on. Look. Hit. Hit. Oh. Okay. Take. ఇవి తాగడానికి ఇంకా నీకు చాలా వయసు ఉంది నాన్న. ఇప్పుడొద్దు. కమా. కిస్. ఇదేమిట్రా ఒకేసారి 2 చెంపలు ఎలా ఇచ్చావురా? నువ్వా? నేను కిస్ ఇమ్మంది రాజాని, నిన్ను కాదు. ఎవరినైతేనే సరిగ్గా నేను వస్తుండగా మీ నోటముట కిస్ అనే మాట వినిపించింది. అది మిస్ కాకూడదని ఇచ్చేసాను. అచ్చా, అంటే రాజాకి చెప్తున్న అన్ని పనులు నువ్వు చేస్తావా? తప్పకుండా. రాజా, కిస్ అయిపోయిందిగా, తర్వాత పిస్. పీస్.
చే కనపడరు గాని మీరు మహా చిలిపి. థ్యాంక్ యూ. సరే గాని ఏమండి, రాజాకి ఈ మాటలన్నీ ఇప్పుడు నేర్పిస్తున్నారేమిటి? ఏమి లేదు గీత, ఏ కారణంగానో రాజాని ఎత్తుకుపోవాలని ఎవరో ప్రయత్నిస్తున్నారు. పర్టికులర్ గా ఒక వ్యక్తిని చూసి రాజా భయంతో ఉనిగిపోతున్నాడు. ఆ మనిషి ఎవరన్నది నాకు తెలియటం లేదు. ఎందుకైనా మంచిదని 4 మాటలు నేర్పిస్తున్నాను. వాడికి నేర్పాల్సిన మాటలు నేర్పారు, మరి మీరు నేర్చుకోవాల్సిన మాటలు ఎప్పుడు నేర్చుకుంటారు? నేను నేర్చుకోవాల్సినవా ఏంటవి? హార్ట్ బీట్